హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే, చూస్తున్నారు కదండి, తీగజాతి అండి. తీగజాతి పెంచడంలో చాలామంది అయితే ఫెయిల్ అవుతూ ఉంటారండి. అలా ఫెయిల్ అవ్వకుండా ఉండడం కోసం అయితే ఇవాళ వీడియోలో కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తానండి. ఈ తీగజాతి కూరగాయలు కొన్ని జాగ్రత్తలు తీసుకొని మంచి హీల్డ్ అయితే తీసుకోవచ్చండి. తీగజాతులకైతే మెయిన్ కుండీ అండి. కుండీ సైజ్ వచ్చేసి మనం బ్లాక్ టబ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాంటి గ్రో బ్యాగ్లో. ఇది 2x4 గ్రో బ్యాగ్ అండి. దీంట్లో వచ్చేసి ఒక లైన్లో 5 మొక్కలు అయితే పెట్టేశానండి. విడత ఎక్కువగా ఉండడం వల్ల మన వేర్లు అనేది మంచిగా స్ప్రెడ్ అయిపోయి మొక్క అనేది చాలా హెల్దీగా పెరుగుతుందండి. సో చూస్తున్నారు కదా, ఇలాంటి గ్రో బ్యాగ్లో పెట్టుకుంటే హీల్డ్ కూడా చాలా చక్కగా వస్తుందండి. మనము కంపోస్ట్ ఇవ్వాలన్నా కూడా ఫ్రీగా మనము మొక్క చుట్టూతో ఇచ్చుకోవచ్చు. మొలక మంచిగా మొలకెత్తి ఇలా తీగ పాకే సమయంలో మనం పందిరి లేదా నెట్టుకు జాగ్రత్తగా ఇలాగ ట్రైన్ చేసుకోవాలండి. పూత సమయంలో మేలు ఫీమేలు ఫ్లవర్స్ని గమనించుకొని హ్యాండ్ పాలినేషన్ చేసుకోవడం వల్ల వెంటనే మనం పంట తీసుకోవచ్చు. తేనెటీగలు, సీతాకోక చిలుకలు మన టెర్రస్ గార్డెన్లో కనిపిస్తే మాత్రం హ్యాండ్ పాలినేషన్ అవసరం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఎక్కువగా నీళ్లు పోయడం వల్ల వేరుకుళ్ళు తెగులు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. కనుక డైలీ ఒకసారి మనం నీళ్ళు ఇచ్చుకుంటే సరిపోతుంది. పాట్ పెద్దది కనుక పొద్దున మనం వాటరింగ్ చేసినప్పుడు మొత్తం సాయిల్ అంతా తడిసే విధంగా ఇచ్చుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా నీరు పోయడం వల్ల మన కుండీలో ఉన్న పోషకాలు డ్రైన్ అవుతాయి. పాట్లో ఎంత అవసరమో అంతే నీరు పోయడం వల్ల పోషకాలు పోకుండా కాపాడుకోవచ్చండి. ఈ వర్షాకాలంలో అయితే ఎక్కువగా మనకి పెంకు పురుగులు, అలాగే ఆకులు తినే పురుగులు, పండుగ ప్రధానంగా ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయండి. వాటి కోసం అయితే వీక్లీ వన్స్ మనము నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేస్తూనే ఉండాలండి. పెస్ట్ వచ్చిన తర్వాత స్ప్రే చేయడం కంటే పెస్ట్ రాకముందే వీక్లీ వన్స్ మనము నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉంటే ఎలాంటి మనకు చీడపీడలు రాకుండా మన మొక్కలనైతే కాపాడుకోవచ్చు. అలాగే 3G కటింగ్ చేసుకుంటూ ఉండాలండి. తీగ కొంచెం పాకిన తర్వాత వెంటనే మనం పైన టిప్ కట్ చేసి అక్కడి నుంచి 2 అయితే వస్తాయండి. చూస్తున్నారు కదా, అక్కడ టిప్ కట్ చేశాను. అక్కడ కింద నుంచి 2 స్టెమ్స్ అయితే వస్తాయండి. ఆ స్టెమ్స్ పెరిగిన తర్వాత మళ్ళీ ఆ రెండింటికి టిప్ కట్ చేయడం వల్ల మొక్క అనేది చాలా హెల్తీగా గ్రో అవుతుంది. కొమ్మలు ఎక్కువగా రావడం వల్ల మేల్ ఫీమేల్ ఫ్లవర్స్ అనేది ఎక్కువగా వస్తాయండి. అవి ఎక్కువగా వచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్గా హీల్డ్ అనేది పెరుగుతుంది. తీగజాతులు అంటే సొర, బీర, కాకర ఇలాంటివి కాకుండా మనకు దొండ కూడా వస్తుందండి. దొండకు కూడా సేమ్ మనము కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే హీల్డ్ అనేది చాలా చక్కగా తీసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, మా దొండ చెట్టు అయితే ఎంత హెల్తీగా పెరుగుతుందో. కాయలు కూడా చాలా చక్కగా వస్తున్నాయండి. మన ఛానల్లో అయితే హార్వెస్టింగ్ వీడియోలు అయితే ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ సీజన్లో అయితే ప్రధానంగా బూజు తెగులు, వేరుకుళ్ళు, అలాగే మనకి ఆంథ్రాక్స్ లాంటి అంటే పక్షి కన్ను తెగుల్లాగా వస్తూ ఉంటాయండి. వీటికైతే ట్రైకోడర్మా విరిడి అలాగే జీవామృతం అనేది మనం మొక్క మొదట్లో వేయచ్చు. అలాగే మొక్క మీద కూడా స్ప్రే చేసుకోవచ్చండి. అది స్ప్రే చేయడం వల్ల ఈ బూజు తెగుల నుంచి కూడా మన మొక్కల్ని కాపాడుకోవచ్చు. ఈ సీజన్లో పండుగ సమస్య అయితే చాలా ఎక్కువగా వస్తుందండి. దానికోసం అయితే ఫ్రూట్ ప్లే బాక్స్లు అయితే దొరుకుతాయండి. అవి మన టెర్రస్లో అక్కడక్కడ మన గార్డెన్లో అక్కడక్కడ పెట్టుకుంటే కనుక మనకు పండుగ సమస్య నుంచి మన మొక్కల్ని కాపాడుకోవచ్చు. వీడ్ అనేది అంటే కలుపు మొక్కలు అనేది ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేస్తూనే ఉండాలండి. మనం ఎరువులు ఇచ్చినప్పుడు మన తీగజాతి కంటే ఫస్ట్ ఆ వీడ్ తీసేసుకొని అది ఎక్కువగా గ్రో అవుతుంది. మనం పెట్టిన ప్లాంట్స్ అనేది డల్ అవుతాయండి. అలా కాకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు వీడ్ అనేది తీసేస్తూ ఉండాలండి. చూస్తున్నారు కదా, వీడ్ అలానే ఉంచేస్తే వీడికి వచ్చిన పెస్ట్ కూడా తొందరగా మన ప్లాంట్కి అయితే అటాక్ అవుతుందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.